రాజకీయాల కోసం తిరుమల వెంకన్నను చంద్రబాబు వివాదంలోకి లాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్తో ఏదైనా ఉంటే నేరుగా తలపడాలని అన్నారు. నెయ్యి కల్తీ వివాదంపై మేమే సిబిఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసేలా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను విమర్శిస్తూ వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడిచినటువంటి కొన్ని రోజులుగా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతికి సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా దాని అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 4 మాసాలుగా వారు అధికారంలోకి వచ్చిన 4 మాసాలు పూర్తి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ, వచ్చినటువంటి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక కూడా ఏ రకంగా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో చివరికి మన కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా నేను సార్ కల్తీ నెయ్యి వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు వాస్తవంగా అది జరిగుండుంటే ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వారు ఇచ్చినటువంటి కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి అంతటినీ కూడా జగన్మోహన్ చేసి చివరికి తెలియనటువంటి పరిస్థితి. వాస్తవంటే నేరుగా ఎదుర్కోండి, నేరుగా పోరాటం చేయండి. మీరు అధికారులను కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. మీరు నోటులు చేసి భక్తుల తాలూకా భక్తితో వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకుని మీ రాజకీయాల కోసం మీ అవసరం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పదాలు చెంత పుట్టినటువంటి మీకు తిరుపతి దేవస్థానం తిరుమల తల్లిదండ్రులు అంటే దయలేదు ఏం లేదు కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎందుకు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర పూర్తి చేసుకొని మెట్ల మార్గంలో తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్? తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు అడగలేదు డిక్లరేషన్? నాకు తెలియగడుగుతున్నాను బ్రదరు, మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళ అధికారంలో ఉన్నారా అంటే నాకు తెలియదు, నాకు అర్థం అవ్వట్లేదు. నాకు బ్రదర్ చెప్తున్నాం కదా, ఇదిగో అమర్నాథ్ తప్పు చేశాడు, లేకపోతే అమర్నాథ్ విశాఖపట్నం మంత్రిగా ఉన్నాడు, రుషికొండ దేవాలయంలో రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాం కదా, ఇదిగో అమర్నాథ్ తప్పు చేశాడు, లేకపోతే అమర్నాథ్ విశాఖపట్నం మంత్రిగా ఉన్నాడు, రుషికొండ దేవాలయంలో రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కల్తీ జరిగిపోయింది చెప్పండి. అదే చెప్తున్నా, వారు అధికారంలో ఉన్నారు. ఈ లేనిపోయినటువంటి ఆరోపణలు నేనే ఏ కులమైనా ఏ ప్రాంతమైనా మనం సో ఇటువంటి ప్రభావాలతో ఆడుకోవద్దనేటువంటి ఒక నిజంగా అధికారంలో నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.